మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్, బీజేపీ మీడియా ప్యానలిస్ట్. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు ఎన్విఎస్ ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అధికార ప్రతినిధులు సంగప్ప గారు, అదేవిధంగా సందీప్ సాయి గారు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క మీడియాను ఉద్దేశించి ఎన్విఎస్ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ప్రణామాలు. ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జాతీయ పార్టీలు ఉనికి కోల్పోయి ప్రాంతీయ పార్టీలుగా మారినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. కొన్ని పార్టీలు కనుమరుగు కూడా అవుతా ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సంబంధించినటువంటి చైర్పర్సన్ ఆమె బెయిల్ మీద ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు బెయిల్ మీద ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖులు బెయిల్ మీద ఉన్నారు. అనేక మంది నాయకులు జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, మన రాష్ట్రాన్ని అంతకుముందు 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ అనేక విషయాల్ని పరిశీలిస్తే వీళ్ళిద్దరు కలిసి సంసారం చేస్తున్నారు అనే దానికి నిదర్శనం అనేకం మనకు కనబడుతున్నాయి. ఒకరినొకరు కాపాడుకోవడంలో కానీ, ఒకరినొకరు డూప్ ఫైట్ చేసుకోవడంలో కానీ, లేదా మేమే ఈ రాష్ట్రానికి పరిరక్షకులుగా ఉన్నామని చెప్పుకోవడంలో కానీ, ఈ రెండు పార్టీలు కూడా కలిసి సంసారం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఫిరాయింపుల సమయంలో బీఆర్ఎస్కి పూర్తిగా కాంగ్రెస్ సహకరించింది. ఇప్పుడు ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పూర్తిగా సహకరించింది. ఉత్తుత్తి ఫైట్తో కాలయాపన చేస్తూ ఆ కలిసి సంసారం వల్ల సుఖ సంసారంగా మారుతోంది. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఒకరినొకరు కాపాడుకుంటూ. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, తండ్రి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. నోటీసులు స్వీకరించాడు. విచారణకు రమ్మన్నారు. న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నించాడు. తండ్రి అంతే, ఆ తండ్రి బాటలో కొడుకు కూడా అంతే. ఫార్ములా ఈ రేస్ విషయంలో అంతే. దాంతోపాటుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో కూడా అంతే జరిగింది. జొన్నవాడకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాన్ని సక్రమం చేసుకునేటువంటి విషయంలో అంతే జరిగింది. మియాపూర్ భూముల విషయంలో కూడా అంతే జరిగింది. ఎంసెట్ ప్రశ్న పత్రాల యొక్క లీక్ వ్యవహారం విషయంలో కూడా అంతే జరిగింది. అంటే ఒకవైపున తండ్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, నోటీసులు అందుకున్నాడు, కోర్టు ద్వారా రక్షణ కవచంగా ప్రయత్నం చేశాడు. ఆయన వ్యవస్థాపకుడు ఆ పార్టీకి. ఇంకొక ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా అదే పందా. అవినీతి, కుంభకోణం, కూరుకుపోవటం, వెలికి తీయటం, అంటే బయటకు రావటం కొరకు
కలిసి సంసారం, సుఖ సంసారం, కోర్టును ఆశ్రయించటం, ఏ రకంగా రక్షణ పొందాలన్నది ప్రయత్నం చేయటం. ఇక వీళ్ళిద్దరికీ తగ్గదు, మేమేం తక్కువ లేవన్నట్టుగా కూతురు కూడా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి జైలుకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆ అంశం పైన విచారణ ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇకపోతే ఇంకో మేనల్లుడు ఉన్నాడు, ఆయన డిప్యూటీ లీడర్. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొంటున్నాడు, కాళేశ్వరం ఎదుర్కొంటున్నాడు, ఇతర అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. నోటీసులు కూడా స్వీకరించాడు, న్యాయస్థానాన్ని కూడా తలుపు తట్టాడు. వీళ్ళందరూ ఒకే కుటుంబం, వీళ్ళందరిది ఒకే ప్రాంతీయ పార్టీ. వీళ్ళ ఈ తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించేది, వీళ్ళ బీజేపీకి నీతులు చెప్పేది, వీళ్ళ బీజేపీకి నీతులు చెప్పేది. ఏ సందర్భంలో కూడా, ఏ సమయంలో కూడా కోర్టు మొట్టికాయలు కొట్టిన తర్వాత కూడా పురపాలక శాఖ మంత్రులు ఉన్నటువంటి తండ్రి కానీ కొడుకు కానీ రాజీనామా చేసినటువంటి సందర్భాలు లేనే లేవు. అది ఎల్ఆర్ఎస్ విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ విషయంలో కావచ్చు, కుక్క కాటుకి చనిపోయినటువంటి చిన్నారుల యొక్క ప్రాణాల సందర్భంలో కావచ్చు, లేకపోతే కూలుతున్న కాలుతున్న భవనాలకు సంబంధించి సుమోటోగా కోర్టు మొట్టికాయలు కొట్టిన సందర్భంలో కూడా రాజీనామా చేసిన సందర్భాలు లేనే లేవు. వీళ్ళు నీతులు వల్లిస్తున్నారు, వీళ్ళు రక్షకులుగా మాట్లాడుతున్నారు. ఓటుకు నోట్లో అప్పుడు ఆయనను కాపాడింది వీళ్ళు, ఈ అన్నిట్లో వీళ్ళని కాపాడుతుంది రాహుల్. కలిసి సంసారం చేయటం సుఖ సంసారం అంటే ఇదే అంటారు. ఫార్ములా ఈ రేస్ కూడా అంతే, మియాపూర్ భూములు కూడా అంతే, ఫోన్ ట్యాపింగ్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చివరికి పిఐసి, సిఐజీ లాంటి రాజ్యాంగ సంస్థలు కూడా తప్పులు పట్టినాయి కాళేశ్వరం విషయంలో, అయినా కూడా చలనం లేదు. అంతేకాదు, కేవలం ఈ కుటుంబ తండ్రి కొడుకు కూతురు మేనల్లుండే కాదు, మేమేమి తీసిపోము అన్నట్టుగా న్యాయవాదుల యొక్క హత్యలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా వార్తలు అప్పుడు వచ్చాయి, అనేకం బయట కూడా పడ్డాయి. కార్యకర్తల్ని, నాయకురాళ్ళని వేధిస్తున్నారని, లైంగిక వేధింపులకు గురి చేశారని ఖమ్మం కథలు ఎన్ని రకాలుగా బయటకు వచ్చాయో మనం చూసాం. ఇక మహబూబాబాద్ మాటలైతే వేరే వేరు. అధికారులని సైతం, మహిళా నాయకులని సైతం, వీళ్ళ ఎమ్మెల్యేలే చేసినది అంతా ఇంత కాదు ఆ రోజుల్లో. మొత్తంగా అవినీతి పార్టీగా, కుటుంబ పార్టీగా, దోచుకున్న పార్టీగా, దాచుకున్న పార్టీగా, మోసం చేసే పార్టీగా, ఫిరాయింపులని ప్రోత్సహించేటువంటి పార్టీగా, తెలంగాణ ప్రయోజనాల్ని ఫణంగా పెట్టేటువంటి పార్టీగా, అన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి నాయకులు వీళ్ళు బీజేపీని విమర్శించడం మొదలుపెట్టారు, బీజేపీకి నీతులు చెప్పడం మొదలుపెట్టారు. చువ్వలు లెక్క పెట్టాల్సి వస్తుంది వీళ్ళందరికీ తప్పకుండా. ఒక్కొక్క కుంభకోణం, ఒక్కొక్క ఆరోపణ, ఒక్కొక్క నోటీసు, వేటి నుంచి కూడా వీళ్ళు తప్పించుకోలేరన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, వాటి నుంచి రక్షించబడాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి బి టీమ్గా ఉంటూ ఒకరికొకరు కలిసి సంసారం చేస్తూ
తెలంగాణ ప్రజానికాన్ని పిచ్చోళ్ళని చేయాలంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఈ యొక్క అంశాల మీద పూర్తి స్థాయిలో కూడా ఈ కుటుంబం యొక్క అవినీతిని, ఈ నాయకుల యొక్క అక్రమాలని 2009 సమయంలో కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి పదులలో ఉన్నటువంటి ఆస్తి, పదులలో ఉన్నటువంటి కోట్ల ఆస్తి ఈరోజు 100 కోట్లకి పడగేసింది. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది. ప్రభుత్వ ఆస్తులేమో కరిగిపోయినాయి. ఈ తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు యొక్క ఆస్తులేమో పెరిగిపోయినాయి. కాబట్టి తప్పించుకోలేరని చెప్పని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ యొక్క సంసారాన్ని కూడా మేము బట్టమైలు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా మేము బహిరంగంగా తెలియజేస్తున్నాం.